హలో గాయ్స్, టుడే రెసిపీస్ మా అమ్మ చేతి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా చికెన్లో ఉప్పు, కారం, అల్లం తెల్లగడ్డ పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, నిమ్మ చెక్క, పెరుగు, పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసేది చూద్దాం. రైస్లో కొద్దిగా సాల్టు, యాలకులు, హోల్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. రైస్ కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్. ఫస్ట్ బిర్యానీ కడాయిలో గీ, ఆయిల్ వేసి హోల్ బిర్యానీ మసాలాస్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బిర్యానీ మంచి టేస్ట్గా వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక చిల్లీస్, టమోటాస్ వేసి అవి కూడా బాగా ఫ్రై చేయండి. టమోటా బాగా మగ్గిపోవాలి. టమోటా మగ్గాక అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి అది కూడా ఫ్రై చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా కలపండి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఆ చికెన్ బాగా మసాలాస్లో కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తే ఆ చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఆ చికెన్ పీస్ బాగా బాయిల్ అయిపోతుంది. చికెన్ కూడా ఒక 75% రెడీ అయిపోయాక ముందుగా మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టిన రైస్ని 2 లేయర్స్గా కర్రీ రైస్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఫుడ్ కలరు, గీ వేసి గట్టిగా దమ్మిచ్చామంటే 15 మినిట్స్లో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, మీకే నచ్చుతుంది.